శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై। శరత్చంద్రికల మొదటి భాగం నిష్ఠా సబూరి। రాధాబాయి దేశ్ముఖ్ అను ఒక ముసలమ్మ ఉండెను. ఆమె కాసాబా దేశముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢంగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకొని ఏదైనా ఉపదేశమును పొందవలనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమెకి ఇంకేమీయూ తెలియకుండెను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో ఉపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేసెను. అట్లు 3 రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు నేను శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లంటిని: దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవనేక మందిని ఇచటకు ఈడ్చెదవు. ఆ ముదుసలని నీవెరిగియే వందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపై ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసించ నిశ్చయించుకొని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశమునిచ్చున్నంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి ఆమెను కరుణింపుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయమును చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించెను: ఓ తల్లి, నీవు అనవసరమైన యాతనకేల పాల్బడి చావును కోరుచున్నావు. నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకిది మేలు చేయును. నాకొక గురువు ఉండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్థ హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసి తిని, కానీ నా చెవిలో వారే మంత్రమును ఊదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే యుండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకుంటిని. కానీ వారి మార్గము వారిది. వారు నా తల గొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించి తిని. మీ గురువుగారు పూర్ణకాములైనచో వారు మిమ్ములను దక్షిణ అడగనేలా? వారు నిష్కాములని ఎట్లనిపించుకొందురు అని నీవడగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయునదేమున్నది? వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఒరిమి. నేను ఈ 2 వారికర్పించి తిని. వారు ప్రసన్నులయ్యిరి. గురువుగారు: బాబా దక్షిణగా అడిగిన 2 పైసలలో నిష్ఠ ఒకటి. మన మనసును లక్ష్యంపై నిలుపుకొని మనకేం కావాలి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఆ లక్ష్యం పట్ల శ్రద్ధను కలిగి ఉండడం అని దాని అర్థం. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే, అవి మనకు రుచించినా రుచించకపోయినా, సంతోషదాయకమైనా కాకపోయినా పట్టు వదలకుండా స్థిరచిత్తంతో లక్ష్యాన్ని అంటిపెట్టుకోవడమే నిష్ఠ. ఏ యాచకునికైనా ఇది సహజం. వాస్తవానికి నిజమైన యాచకుడు పట్టు వదలడు. ఎవరైనా ఇవ్వకపోయినా లేదా అతన్ని తరిమివేసినా అతను వెళ్ళిపోడు. అయ్యా, ఒక్క రూపాయి అని అడుగుతూనే ఉంటాడు తప్ప అతను కదలడు. తన లక్ష్యాన్ని అంటిపెట్టుకునే ఉంటాడు. దానిని పొందడం కోసం వెంట పడుతూనే ఉంటాడు. అతని దగ్గర నిష్ఠను నేర్చుకోండి.
బాబా అడిగిన రెండవ పైసా సబూరి. సబూరి అంటే ఆనందంగా వేచి ఉండడం, అంతేగాని ఇది మరీ విపరీతం, ఇక నా వల్ల కాదు అని వగచడమో, లేదా ఊరికే విసిగిపోయి నిస్పృహ చెందడమో, లేక అసహనముతో మధ్యలో వదిలివేయడమో కాదు. ఆనందంగా, ప్రేమతో, సహనంతో వేచి ఉండడం, అది సబూరి. గురువుగారు: శ్రీ సాయి సచ్చరిత్రలో సిద్దిక్ పాల్కే కథ వస్తుంది. అతను హాజీ యాత్ర ముగించుకొని బాబా వద్దకు వస్తాడు. అయితే బాబా అతన్ని కనీసం ద్వారకామాయిలోనికి అడుగు పెట్టడానికి కూడా అనుమతించలేదు. తమను దూరం నుండి మాత్రమే దర్శించుకోవచ్చునని, అతను ద్వారకామాయిలోనికి మాత్రం అడుగు పెట్టనే కూడదని ఆదేశిస్తారు. దాంతో 9 నెలల పాటు పాల్కే షిరిడీలోనే వేచి ఉంటాడు. నిజానికది ఎంతటి అవమానకరమో కదా! ఒక హాజీ మసీదులోనికి అడుగు పెట్టలేకపోవడం. దానిని అతను ఎలా భావించి ఉండాలి? అయినప్పటికీ హాజీ పాల్కే 9 నెలల పాటు వేచి ఉన్నాడు. అతని ఒరిమి ఎంతటి ఉత్తమమైనదంటే, తత్ఫలితంగా అటు పిమ్మట అతను బాబాతో కలిసి భోజనం చేసేవాడు. చాలా కొద్ది మందికి, కేవలం 9 లేక 10 మందికి మాత్రమే ద్వారకామాయిలో కూర్చొని బాబాతో కలిసి భోజనం చేయడానికి అనుమతి ఉండేది. అయినా వారిలో ఒకరిగా పాల్కే ఎన్నుకోబడ్డాడు. అంతకుముందు ఎంతగానో అగౌరవపరచబడినటువంటి వ్యక్తి, అదే అందరూ అనుకునే ఆ గౌరవం, ఆ తర్వాత ఎంతగానో గౌరవించబడినాడు. దానికి కారణమేమిటి? అతనికి ఆ గౌరవాన్ని అందించింది ఏమిటి? అతని ఒరిమి, అతని సబూరి. అతని సబూరికి ఆధారభూతమైనది ఏమిటి? అతని ప్రేమ. నేను కనీసం ద్వారకామాయిలోనికి అడుగు కూడా పెట్టడానికి లేదు, ఇక నేను షిరిడీలో ఉండవలసిన అవసరం ఏముంది? ఇలా అతను ఎప్పుడూ ఆలోచించలేదు. బాబా అతనిని ఎందుకు అలా వేచి ఉండేటట్లు చేస్తున్నారో అతనికి తెలుసు. అతను ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ అక్కడే ఉన్నాడు. చివరికి అతను కోరుకున్న దానిని పొందాడు. అది సబూరి అంటే. గురువుగారు: నిష్టకు అర్థం నమ్మకం కాదు. వాస్తవానికి నిష్టను అచంచలమైన పట్టుదల అని అనువదించాలి. అచంచలం అని ఎందుకు? ఎందుకంటే నీ ఇష్టాయిష్టాలు నిన్ను చలింపజేస్తుంటాయి కాబట్టి. అచలం యొక్క భావం నా ఇష్ట, వేరే ఇష్టాలు లేకపోవడం. ప్రతి ఒక్కరికి వారి వారి ఇష్టాలు, వ్యామోహాలు, తమవైన ప్రాధాన్యాలు ఉంటాయి. సంస్కృతంలో ఇష్ట అంటే నీకు నచ్చినది, నువ్వు ఎంచుకునేది. అందుకని నా ఇష్ట అంటే ఇష్టం కానిది, ఎంచుకునేది కాదు, నచ్చినది కాదు. అంటే నీకు ఉన్న అన్ని ఇష్టాలలో మొట్టమొదటిగా ఒక ఇష్టం అంటూ మన ఆరాధ్య దైవం పట్ల ఉన్న ప్రేమ ఉండాలి. ఉన్నటువంటి అన్ని ఇష్టాల్లో ఒకే దానిని అంటిపెట్టుకొని ఉండటం నిష్ట. ఇదే బాబా అడిగిన అచంచల భక్తి. మనకు ప్రీతికరమైన లక్ష్యం పట్ల మన ప్రేమ పెరిగే కొలది మిగతా ఆకర్షణల కన్నా ఆ లక్ష్యం పట్ల మనకున్న ఆకర్షణ బలీయమై ప్రేమ అచంచలమవుతుంది. అప్పుడు ఈ ఆకర్షణ క్రమంగా మిగతా ఆకర్షణల నుండి నిన్ను దూరంగా లాగివేస్తుంది. అప్పుడు నీ ప్రేమ అచంచలమై సుస్థిరమవుతుంది. అది నిష్ట. భక్తుడు: గురువుగారు, నిష్ఠ, సబూరి ఉంటే దుఃఖం పట్ల మన భావన మారుతుందా? లేక అంతర్లీనమైన లక్ష్యం ఉండటం వలన మనకు ఆ బాధ నిజంగానే తక్కువగా ఉంటుందా అనిపిస్తుందా? గురువుగారు: అసలు కష్టానికి, అలా కష్టపడటానికి గల కారణానికి మధ్య గల సంబంధాన్ని నువ్వెలా చూస్తున్నావు అనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఎయిర్పోర్ట్లో నీ యజమాని కోసం వేచి ఉండడానికి
నీకు ప్రియమైన వ్యక్తి గురించి వేచి ఉండడానికి గల తేడాను గమనించు. నీ యజమాని వస్తున్నారు. అతన్ని తీసుకొని రావడానికి నిన్ను ఎయిర్పోర్టుకు పంపించారనుకుందాం. నువ్వు గుర్తింపు కార్డు పట్టుకొని వచ్చి అక్కడ నిలుచొని ఉంటావు. అంతలో అనౌన్సర్ సాంకేతిక కారణాల వలన విమానం 2 గంటలు ఆలస్యమవుతుంది అని చెప్తారు. ఆ 2 గంటలు నువ్వు ఎంత బాధపడతావో చూడు. వేచి ఉండడం వలన నువ్వు విసుగు, చిరాకులకు గురి అవుతావు. ఆ 2 గంటల సమయం ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని అసహనంగా ఉంటావు. కానీ అదే నీకు ఇష్టమైన వ్యక్తి వచ్చే విమానం 2 గంటలు ఆలస్యమైందనుకో, నీవు వేచి ఉండాల్సినప్పటికీ ఆ కష్టం వేరే రకమైనది. అది ఒక రకంగా నీకు సంతోషాన్నే కలిగిస్తుంది. అదే నీ యజమాని విషయంలో నువ్వు అక్కడ వేచి ఉండకపోతే నువ్వు ఉద్యోగాన్ని పోగొట్టుకోవలసి వస్తుంది. నువ్వు అక్కడ ఉండకపోతే ముందు ముందు దాని పరిణామాలు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఎటువంటి పర్యవసానాలు ఉండవు. నువ్వు కోల్పోయేదంటూ ఏమీ ఉండదు. విమానం 4 గంటలు ఆలస్యమైనా సరే నువ్వు అక్కడే ఉంటావు. ఎందుకని? ఎందుకంటే విమానం వచ్చిన తర్వాత మన ప్రియమైన వ్యక్తిని మనం చూసినప్పుడు మనం ఎంతగా ఎదురు చూసామో అంతగా ఆనందిస్తాం. ఆ 2 గంటల సమయం ఎదురు చూడడం సబబుగా అనిపిస్తుంది. ఇబ్బంది ఉండదు. అక్కడ నిలబడి ఉండటాన్ని నువ్వు ఆనందిస్తున్నావు. కాబట్టి వేచి ఉండటాన్ని కూడా నువ్వు ఆనందిస్తావు. నా ప్రియమైన వ్యక్తిని చూడబోతున్నాను అన్న ఊహే నీకు ఆనందాన్ని ఇస్తుంది. అలా ఎదురు చూడటం కూడా ఎంతో పరవశింపచేస్తుంది. మనం దానిని ఆస్వాదిస్తాం. నిజానికి ఇది వేచి ఉండటం యొక్క లక్ష్యాన్ని సంపూర్ణంగా మార్చివేస్తుంది. నిజానికి అది వేచి ఉండటంలాగా ఉండదు. అది ఎదురుతెన్నులు చూడటంలా ఉంటుంది. మీకు ఆ రెండింటికి తేడా తెలుసు కదా. మనకు ప్రియమైన వ్యక్తి కోసం ఎదురుతెన్నులు చూడటం అది నిజమైన సబూరి. గురువుగారు, నా ఇష్ట అంటే ఇష్టం అనేది లేకపోవడం. అక్కడ నా ఇష్టం అంటూ ఉండదు. నీ ఇష్టం అంటూ, నీ ఎంపికంటూ ఉండదు. నువ్వు ఎందుకు వచ్చావు అన్న విషయాన్ని అన్ని వేళలా గుర్తుంచుకొని నీ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ మనసును దానిపై లగ్నం చెయ్యడమే నిష్ఠ. సదా సర్వదా ఆ జాగరూకత, ఆ జాగ్రత్త, ఆ ఏకాగ్రత అది నిష్ఠ. గురువుగారు, మనకు ప్రియమైన వ్యక్తి ఒకరు రైలులో వస్తున్నారు. అతన్ని కలుసుకోవడానికి రైల్వే స్టేషన్లో ఉండాలి అనుకున్నామనుకోండి. ఆలస్యం కాకుండా ఉండాలని రైలు వచ్చే సమయానికన్నా గంట ముందే మనం స్టేషన్కు వచ్చేస్తాం. అతన్ని చూడాలని ఎంతగానో ఎదురు చూస్తూ మనం ఆనందంగా వేచి ఉంటాం. అది సబూరి. అలా వేచి ఉన్నప్పటికీ అతన్ని స్వాగతించే క్రమంలో మనం కొన్ని పనులను చెయ్యవలసి ఉంటుంది. రైలు వచ్చే ప్లాట్ఫారం గురించి వాకప్ చేయాలి. రైలు వచ్చే సమయం ఏమిటో కనుక్కోవాలి. ఏ బోగీలో ఉన్నారో తెలుసుకొని సరి అయిన ప్రదేశంలో నిలుచుని సావధానంగా ఉండాలి. మనం రైలు వచ్చే వైపుకు ఎంతో ఆతృతగా చూస్తూ వేచి ఉండడం రైలును తొందరగా వచ్చేట్లు చెయ్యదు. కానీ రైలు వచ్చేటప్పటికి మనం తయారుగా ఉంటాం. వచ్చిన వెనువెంటనే ఆ ప్రియమైన వ్యక్తిని చూడగలం. అతన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉంటాము. సాధన అంటే ఇటువంటి సన్నాహాలే. ఆనందంగా వేచి ఉండడం అనే కళ, సంసిద్ధత, గ్రహణ శక్తి అనే కళ. భక్తుడు శ్రీ సాయి సచ్చరిత్రలో ముందుగా బాబా గురువు బాబా తలను క్షవరం చేయించి తర్వాత 2 పైసలు అడిగినట్లు రాసి ఉంది. అంటే బాబా ఆలోచనలన్నీ తొలగిపోయిన తర్వాత మాత్రమే ఆయన బాబాను నిష్ఠా సబూరీలు అడిగారా? గురువుగారు, తక్కినవన్నీ పోయిన తర్వాత మిగిలేవే నిష్ఠా సబూరి. పరిపూర్ణమైన ప్రేమతో కూడిన శ్రద్ధతో గురువు వద్ద నిరీక్షించడం అది నిష్ఠా సబూరి. భక్తుడు, మిగిలేవి అవేనా గురువుగారు?
గురువుగారు: అవును, మిగిలేవి అవే. వాస్తవంగా ఆయన బాబా దగ్గర మిగిలిన 2 పైసలు ఇవే. ఈ 2 కూడా దక్షిణగా సమర్పించవలసి వచ్చింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.